వాటికి చట్టం ఎందుకు చేస్తున్నారు? వర్గీకరణ దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి చేసేటటువంటి దుర్మార్గపు చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి మేము అన్ని కులాలు 1200 ఎస్సీ కులాలని ఒక షెడ్యూల్లో చేర్చి ఆ షెడ్యూల్కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్గా మార్చి ప్రెసిడెంట్ సంతకం చేసి పెట్టినటువంటి ఈ యొక్క లిస్ట్, కులాలను ఏకం చేసినటువంటి సమైక్యమైనటువంటి లిస్ట్ అది. అలాంటి కులాలని ఎలా విభజిస్తారు మీరు? మీకు ఏ అధికారం ఉంది? ఒక రాష్ట్రపతి ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం ద్వారా సవరణ చేయాలి తప్ప మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అనేటువంటిది ఈవి చెన్నయ్య గారి కేసులో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఇవాళ అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు సుప్రీంకోర్టు ఈవి చెన్నయ్య కేసును మీరు ఎలాగైతే ఎగరెస్ట్గా తీర్పు ఇచ్చారో మీరు ఇచ్చిన తీర్పును కూడా ఎగరెస్ట్గా తీర్పు. కాబట్టి ఇప్పుడు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ పూర్తిగా అసలు అలాంటి చేయాల్సిన అవసరం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రకటన చేయాల్సిన ఆర్థిక వెనుకబడతారని. నేను ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు గిరీష్. ఈరోజు ప్రధానంగా మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చిన రిపోర్టు అంతా తప్పులు తడక, ఆయన మాదిగలకి 6.5%, మాలకి 7.5%, రెల్లికి 1% అని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. ఆ సిఫార్సు మీద మంత్రుల కమిటీ చేయటం ప్రభుత్వం జరిగింది. అసలు 1931లో కులాల యొక్క లెక్కలు తీయటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సెన్సస్ అయితే జరిగింది, కానీ ఈ రోజు వరకు కూడా కులపరంగా లెక్కలు అనేది తీయలేదు. 2011లో సెన్సస్ తీశారు, కానీ ఇంతవరకు సెన్సస్ తీయలేదు. ఏదో పాకి లెక్కలో లాస్ట్ గవర్నమెంట్ లో, జగన్ గవర్నమెంట్ లో వాలంటీర్ల ద్వారా తీసిన లెక్కల్ని ఆయన ఆర్ఆర్ మిశ్రా గారు అది పరిగణలోకి తీసుకొని వారి ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన రిపోర్ట్ని మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాము. ఈ రిపోర్ట్ తప్పులు తడక గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ రిపోర్ట్ని డిఫర్ చేసి జనాభా లెక్కలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ వర్గీకరణ చేయాలి. మేము 70% మాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, 30% మాదిగలే ఉన్నాం. ఆ మాలలు ఉన్నారు 30%. కానీ మా జనాభాని తగ్గించి మమ్మల్ని అన్యాయం చేయడానికి, మాలల్ని అన్యాయం చేయడానికి ఈ గవర్నమెంట్ కోరుకుంటే మేము తీవ్రమైన ఉద్యమం చేస్తాము. మాకు అంతకుముందు గవర్నమెంట్ లో కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ గవర్నమెంట్ లో కూడా మాలలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఉద్యమం మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా సభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగ సంఘం తరఫున ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వర్గీకరణ ఉద్యమం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఉద్యమం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పొలిటికల్ మోటివ్తో ఏర్పాటు చేయబడినటువంటి ఉద్యమం ఇది. ఈ పొలిటికల్ మోటివ్తో ఏర్పాటు చేసినటువంటి ఉద్యమం దళితుల మధ్య చీలిక తీసుకురావడానికి అనేక రకాలైనటువంటి కుట్రలు చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందాక సుమారు ఏం చెప్పాలంటే, 1965లోనే లోకూర్ కమిటీ మానవ షెడ్యూల్ కుల జాబితాల నుంచి తొలగించమని చెప్పింది. అయినప్పటికీ ఇక్కడ 1940 దాకా కూడా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారని చెప్పని ఒక తప్పుడు రిపోర్ట్ చెప్తా ఉన్నాడు. అది తప్పుడు రిపోర్ట్. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎక్కడా కూడా మానల్ని ఈ షెడ్యూల్ కుల జాబితాల నుంచి తొలగించమని చెప్పని లేదు. నేను చెబుతా ఉన్నాను, హరిశ్చంద్ర హేడా అనేటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ ఎస్సీ షెడ్యూల్ కుల జాబితా నుంచి ఆంధ్రాలో ఎస్సీ మానవుని తీసేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే లోకూర్ కమిటీ ఆ రిప్రజెంటేషన్ ని తొలగించింది. లోకూర్ కమిటీ రిపోర్ట్ పేజీ నెంబర్ 55లో చాలా క్లియర్ గా దాన్ని రివ్యూ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దాని వివరణ కూడా పేజీ నెంబర్ 10లో ఉంది. ఎందుకు తొలగించకూడదు అనేది కూడా ఒక తప్పుడు అబద్ధాల పక్కని ప్రజల నుంచి దాన్ని నిజం చేయాలి అనేటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని ఆయన ప్రజలు చూస్తా ఉన్నాడు. అంతేకాదు ఆయనకు ఒత్తాసులో కొన్ని రాజకీయ పార్టీలు ఆ ఉద్యమాన్ని పెంచిపోతుంది. ఆ క్రమంలోనే 2000 నుంచి 2004 వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయడం జరిగింది. ఈ వర్గీకరణ అమలు చేసినటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో మానవులు తీవ్రంగా అన్యాయానికి గురి కాబడ్డారు. మేము యాక్చువల్గా ఈ మానవ ఉద్యోగుల సంఘం అనేది వర్గీకరణకు వ్యతిరేకం. అయినప్పటికీ మేము ఎందుకు ఈ పర్సంటేజ్ ఎందుకు అడుగుతున్నామంటే, గత
వర్గీకరణ జరిగిన పీరియడ్లో 4 సంవత్సరాల్లో కొన్ని వేల ఉద్యోగాలు మేము నష్టపోయాం. మళ్ళా ఆ నష్టపోయిన దాన్ని రిపీట్ చేయడానికి ఇష్టపడలేదు. కోర్టు ద్వారా, న్యాయస్థానాల ద్వారా మాకు అనుకూలంగా జడ్జిమెంట్ రావాలంటే సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపు మా సమాజం నష్టపోకుండా ఉండాలి అంటే మేము చట్టపరంగా మా హక్కులు మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మా మీద ఉంది. దానికి